తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు టీటీడీ చైర్మన్ మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్. చంద్రబాబు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలే టీడీపీని గెలిపిస్తాయన్నారు. ప్రొద్దుటూరులోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇచ్చిందన్నారు. మైదుకూరు నియోజక అభివృద్ధికి గడిచిన 5 ఏళ్ల కాలంలో 1000 కోట్ల నిధులు తీసుకొచ్చారన్నారు. మంచినీటి సమస్య తీర్చడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన నీటి పథకాలను తీసుకొచ్చారు. మైదుకూరును జిల్లాలోనే సస్యశ్యామల ప్రాంతంగా తీర్చిదిద్దామని పుట్టా సుధాకర్ యాదవ్ వివరించారు. బీసీల ఓటు బ్యాంక్ కోసమే టీడీపీ బీసీలకు ఏమీ చేయడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. మైదుకూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు నియోజకవర్గంలో సుమారు 4.5 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అన్ని బాధ్యతలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవడం జరిగింది. అదే రకంగా జిల్లాలో ఏ నియోజకవర్గంలో చేరలేదు. మైదుకూరు నియోజకవర్గంలో విపరీతంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మన పార్టీలోకి చేరడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత కొన్ని అపోహలు ఈ మధ్య రావడం జరిగింది. ఇవన్నీ దీనికన్నిటికీ తెరదించడం జరిగింది. దాని భాగంగా మొన్న 21 రోజు పిలిపించి అన్నీ సర్వే చేసిన తర్వాత సర్వే రిపోర్ట్ అంతా చూపించి మమ్మల్ని నువ్వు నియోజకవర్గంలో ప్రచారం చేసుకో, టికెట్ నీకే అని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల ఎంత ప్రేమ ఉన్నదనేది ఇది ఒక నిదర్శనము. కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఒక బీసీ నాయకుని కూడా అవకాశం కల్పించలే. చూస్తే బీసీలకు మేమే న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ తప్పుడు సమాచారాలు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఉదాహరణకు నాకే ఎనలేని గౌరవం ఇచ్చు. మేము కొత్తగా రాజకీయానికి వచ్చినా కూడా టీటీడీ చైర్మన్ ఇచ్చారు, ఆ తర్వాత నియోజకవర్గానికి బాధ్యతలు ఇచ్చారు, ఇప్పుడు నియోజకవర్గ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే బీసీల పక్క ఎటువంటి ప్రేమ ఉందనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు చెప్తుండ్రు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి బీసీలకు అన్యాయం చేశారు తెలుగుదేశం పార్టీ అని వైకాపా పార్టీ వాళ్ళు బీసీ గర్జన ఎన్నెన్నో జరగరానటువంటి అన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ ఒక్కటి కూడా జరగదు. కావాల్సింది తెలుగుదేశం పార్టీ ఓట్లు రాబట్టుకునేకి వైకాపా పార్టీ చేసినటువంటి బీసీల కుట్ర, బీసీలకు ఏం చేయలేదని చెప్పి ఓటు శాతం తీసుకునేకి బీసీల మీటింగ్ పెట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఎటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎంత మటుకు చేసినది, బీసీలపై ఎంత ప్రేమ ఉంది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. మొన్నే జైహో బీసీ ప్రోగ్రాంలో బీసీలకు కావలసినన్ని వరాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇవ్వలే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇదే ఒక నిదర్శనము. ఇంకా మా నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే సుమారుగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో సుమారు 950 కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. దాని భాగంగా మొన్ననే కొత్తగా అంటే తిప్పిరెడ్డిపల్లె, ముద్దిరెడ్డిపల్లె అని సర్పంచ్ ఏరియాలో సుమారు తెలుగు గంగ ప్రాజెక్టు పోతాంటే అప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడినారు. తెలుగు గంగ పోతుంది, మాకు నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయి, మా పంటలన్నీ బ్రహ్మాండంగా పండించుకోవచ్చని ఆ రోజు పొలాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలుగు గంగ వచ్చిన తర్వాత వారికి నీటి సౌకర్యం లేదు. ఎందుకంటే తెలుగు గంగ కాలువ కింద పోతుంది, వాళ్ళ ఏరియా ఊరు పైకి అయింది. కాబట్టి దానివల్ల నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా వారికి తాగేదానికి నీళ్ళు లేవు. ఈ ఎండల కాలం వచ్చిందంటే వేరే పల్లెల నుంచి బోర్లలో నీళ్ళు ఎత్తి తీసుకొని ట్యాంకులతో నీళ్ళు తోలే పరిస్థితికి ఆ 2 గ్రామాలకు ఉండేది. ఆ గ్రామస్తులు సుమారు 40 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడినారు. ఎంతోమంది నాయకులకు చెప్పడం జరిగింది, వాళ్ళు ఎవరు పట్టించుకోలే. మేము వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరపై మేము మాట్లాడిన తర్వాత మాకు
ఎత్తిపోతల పథకం కావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటే దానికి మొన్ననే జీవో ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఆ ప్రజలు ఎంత ఆనందిస్తున్నారంటే అది చెప్పుకోదగింది కాదు, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే చెరువులకు నీళ్ళు వచ్చేస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, డ్రింకింగ్ సమస్య లేకుండా పోతుంది. అట్లనే ఇరిగేటెడ్ అంటే వాళ్ళ ఏరియా కూడా బాగా రెడ్ శాండిల్ అంటే ఎర్ర ఉన్నటువంటి ఏరియా. ఆ రెడ్ శాండిల్ ఏరియాలో వాటర్ తగిన ఎరగారి పండించుకోవచ్చు పంటలు. ఆ ఉద్దేశంతో ఆడ ఎత్తిపోతల పథకం కావాలని అడిగితే ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ఇంకొక ముఖ్య విషయం, అదే రకంగా రేకలకుంట పంచాయతీ అంటే బ్రహ్మంగారి మఠం మండలంలో రేకలకుంట పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ ఇంతకుముందు బ్రహ్మసాగర్ అండర్లో ఉండేది. బ్రహ్మసాగర్ వచ్చిన తర్వాత వారికి షిఫ్ట్ చేశారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ షిఫ్ట్ చేసి అక్కడ రేకలకుంట ఏరియాలో ఇవ్వడం జరిగింది. వారికి రోడ్లు అన్నీ రీహాబిలిటేషన్ కింద ఇచ్చారు. అయినా కూడా అక్కడ తాగేదానికి నీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మేము పోయిన తర్వాత నీళ్ళు లేకుంటే ట్యాంకర్తో తొలిచ్చాం. ట్యాంకర్తో నీళ్ళు తోలినా కూడా వాళ్ళకి సాలంలే. సుమారు 1500 అడుగులు బోర్ వేసినా కూడా నీళ్ళు పడే పరిస్థితి లేదు. ఎంతోమంది రైతులు బోర్లు వేసుకున్నారు, అయినా కూడా నష్టపోయిండు. నీళ్ళు పడవు. 2 ఇంచులు 1 ఇంచు పడుతుంది. ఒక 15 రోజులు అయిన తర్వాత ఎండిపోతుంది. అంటే 1500 అడుగులు వేసిన తర్వాత దానికి సుమారుగా 2-3 లక్షలు ఖర్చు పెట్టి బోర్ వేసుకుంటే అది వేసిన తర్వాత ఎండిపోతే రైతులు ఎంతో బాధపడుతూ నీళ్లుంటే ఏదైనా పండించుకోవచ్చు. దాని మూలంగా దానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి ఈ రకంగా రేకలకుంట ప్రాంతం ఈ రకంగా ఉంది, వీరికి ఎత్తిపోతల పథకం కావాలని చెప్పడంతో ఇమీడియట్గా అధికారులు చెప్పి వీరి సమస్య పరిష్కరించాలా అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని మూలంగా ఎస్టిమేట్స్ అన్నీ తయారు చేసి పోయి ఒక 4 రోజుల కిందట వారికి కూడా ఎత్తిపోతల పథకం కింద జీవో ఇష్యూ చేయడం జరిగింది. వారు ఇప్పుడు ఆ పంచాయతీలో సుమారుగా 5000 ఎకరాలకు ఇరిగేటెడ్ అంటే కన్నీవిని రీతిలో వాళ్ళ ఉత్సాహం చెప్తా అంటే చాలా ఆనందంగా ఉంది. దాన్ని ఇప్పుడు చేయడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు చేయలే. ఇంతవరకు ఓట్లు వేసుకున్నారు కానీ వాళ్ళని గమనించే నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో 2 ఏరియాలకు ఇటు తిప్పిరెడ్డిపల్లె ముద్దిరెడ్డిపల్లె ఆ రకంగా రేకలకుంట ఈ ఏరియాలో ఎత్తిపోతల పథకం కింద నీళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడేమో 5000 ఎకరాలు, ఇక్కడేమో సుమారుగా 2 చెరువులకు 2 పంచాయతీలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 2కు జీవోలు కూడా ఇష్యూ చేశాము. వాళ్ళ ఆనందం చూస్తుంటే కన్నీవిని రైతులు ఆనందంగా ఉండరు. ఇటువంటి పనులు ఎప్పటికీ శాశ్వతంగా ఇది ఒక్కటే కాదు, ఎన్నో ఊర్లలో గ్రామాలలో రోడ్లు లేవు, ఒక్కొక్క ఊరిలో పోయేదానికి దారి లేదు. అటువంటి ఏరియా అంతా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ పెట్టి అన్ని ఏరియాలలో రోడ్లు వేసేదానికి కూడా టెండర్లు పెట్టి టెండర్ల రూపంలో అన్నీ చేయడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు జరగలే. ఇన్ని సంవత్సరాలు వచ్చింది, ఎప్పుడు జరగలే. ఇప్పుడు మనకు లోటు బడ్జెట్ ఉన్నా మనం విడిపోయిన తర్వాత కూడా మన డబ్బులు లేకుండా కూడా ఒక పెన్షన్ విషయంలో కానీ అత పసుపు కుంకుమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎప్పుడు కనివిని రీతిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ అభివృద్ధి పథకంలో మొన్ననే అభివృద్ధి ఎవరు చేస్తే వారికి ప్రజా పట్టం కడతారు. అదే రకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రేట్లు అభివృద్ధి చేశారు, ఎన్నో పథకాలు తెచ్చారు. ఇన్ని పథకాలు చేశారు కాబట్టి ప్రజల్లో సుమారు 80% సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లో ఈ బీసీలకు చేసినటువంటి న్యాయము జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని బయటపెట్టి ప్రజలందరూ మన చంద్రబాబు నాయుడికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాబోయే 2019లో అందరూ కూడా బీసీ నాయకులు ప్లస్ మిగతా వర్గం అంతా మా చంద్రబాబు నాయుడికి పట్టం కడతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓం నమో వెంకటేశ. ఎన్నికల్లో ఏ రకమైన పంతాన్ని అనుసరించబోతున్నారు? టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, అన్ని క్లియరెన్స్ వచ్చాయి. ప్రజలు ఎవరు అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేసే నాయకుని ఎన్నుకుంటారు. కాబట్టి మేము మా నియోజకవర్గంలో సుమారుగా 1000 కోట్ల వరకు అభివృద్ధి చేశాము. ప్లస్ ప్రజలందరూ కూడా వారి సమస్యలు ఎప్పుడు వచ్చినా కూడా వారికి 12 గంటల వరకు కూడా ఉండేనా వారి సమస్య పరిష్కరించు మేము ప్రజల్లో అందుబాటులో ఉంటూ వారికి
పనులు చేసుకుంటూ పోతున్నాము. ప్రజలు అదే ఎవరు మన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు, మన కోసం ఎవరు కష్టపడతారు ప్రజలు బాగా గమనిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి చేసే నాయకునికే పట్టం కడతారు ఖచ్చితంగా. మీ విజన్ ఏంటంటే మా ఆశయము ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాలనుకున్నా, మైదుకూరు మున్సిపాలిటీలో వాటర్ సమస్య లేకుండా, డ్రింకింగ్ సమస్య లేకుండా చేయాలనుకున్నా. ఇప్పుడు అన్ని కోరికలు తీర్చడం జరిగింది. అన్ని నియోజకవర్గాల కన్నా మా నియోజకవర్గం ఒక సస్యశ్యామలో చేసేదానికి వాటర్ వలన ఇవన్నీ చేయడం జరిగింది. ఈ 1000 కోట్ల నిధులతో సుమారు అభివృద్ధి అయింది. ఇంకా లాస్ట్ విజయం ఏంటంటే రాజోల ఆనకట్ట. ఆ రాజోల ఆనకట్టలో రాబోయే సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి చేసి రాజోల ఆయకట్ట కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మేము ఊహించుకుంటున్నా. అదైతే కనుక మా నియోజకవర్గానికి అన్ని ఏరియాలో కూడా 2 పంటలకు పండించడానికి నీటి సమస్య లేకుండా పోతుంది. ఎందుకంటే నీటి సమస్య తెలుగు గంగ ఉంది. తెలుగు గంగ మామూలుగా 5000 క్యూసెక్స్ డిజైన్ చేశారు. 5000 క్యూసెక్స్ నీళ్ళు వస్తే 2000 క్యూసెక్స్ ఆర్లగడ్డలు తీసుకుంటే 3000 క్యూసెక్స్ మనకు వస్తాయని చెప్పి ఆ రకంగా చేస్తే 2 నెలల లోపనే మన డ్యాములు నిండుతాయని మన స్వర్గీయ రామారావు గారు చేసినటువంటి డిజైన్. అయితే ఇప్పుడు అక్కడ స్టార్టింగ్లో 5000 క్యూసెక్స్ నీళ్ళు వదిలేడానికి ఇబ్బందిగా ఉంది. దానివల్ల నీళ్ళు అక్కడ కెనాల్ బ్రీచ్ అవుతుంది 5000 క్యూసెక్స్ వదిలితే. అందుకు వాళ్ళు 3000 క్యూసెక్స్ నీళ్ళు వదులుతూ వస్తే 3000లో 2500 క్యూసెక్స్ ఆర్లగడ్డలు తీసుకుంటారు. మనకు 2 నెలలు మనకు వచ్చేది 500 క్యూసెక్స్. ఆ రకంగా చేస్తే 2 నెలలు 3 నెలలు వచ్చినా కూడా ఒక 7 టీఎంసీ నీళ్ళ కన్నా ఎక్కువ రావడంలే. ఇవన్నీ ఇప్పుడు దానికి లైనింగ్ చేయాలంటే సుమారు 0 నుంచి 18 కిలోమీటర్లు లైనింగ్ చేయాలి. ఆ లైనింగ్ చేసినా మళ్ళీ 5000 క్యూసెక్స్ నీళ్లు వదిలేయడానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకున్న తర్వాత దానికి 282 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి దానికి లైనింగ్ పెట్టడం జరిగింది. అది కూడా టెండర్ కూడా కంప్లీట్ అయింది. వర్క్ కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. అది అయిపోతే మాకు 15 టీఎంసీ ఖచ్చితంగా మా తెలుగు గంగ డ్యామ్కి వస్తాయి. SR1, SR2, తెలుగు గంగ ఈ 3 ఏరియాలు కలిపి 20 టీఎంసీ నీళ్ళు వస్తే మాకు సస్యశ్యామలుగా ఉంటుంది. ఇరగారు పండిస్తారు. అదే రేకలకుంట కానీ ఇట్లా తిప్పిడిపల్లి వాళ్ళు కానీ ఎత్తిపోతకల పథకం కింద అన్ని చెరువులు నింపుకుంటారు. పర్మనెంట్గా చెరువులు కూడా శాశ్వత జీవో కూడా తెప్పేయడం జరిగింది. ఆ జీవో వల్ల అన్ని చెరువులు కూడా ఇరిగేటెడ్ అవుతుంది. ఖచ్చితంగా మా అనుకున్న ఆశయానికి ఖచ్చితంగా నెరవేర్చడం జరిగింది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కేపీ ఉల్లి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం మొన్ననే జీవో తెప్పించేసి దాన్ని కొనుగోలు చేశాము. దానికి కూడా వాళ్ళ సమస్యలు కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఆపేసిన తర్వాత ఎందుకంటే ఇది కొన్న తర్వాత ఈ మెటీరియల్ షిఫ్ట్ చేయాలా, షిఫ్ట్ చేయకుండా కుళ్ళిపోతున్నాయి. దానికోసం 2 రోజులు స్టాప్ చేసి ఇది షిఫ్ట్ చేశారు కొన్ని, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి కొంటున్నారు. ఇవన్నీ కంప్లీట్గా ఇప్పుడు టోటల్గా అదంతా గవర్నమెంట్ మీద బర్డన్ పడుతుంది. అయినా కూడా రైతులకు ఎట్టి పరిస్థితి ఇబ్బంది కలగకూడదని మేమందరం శాశ్వత ఉరి కేంద్రాన్ని ఇక్కడే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అది కూడా పరిగణన తీసుకొని అది కూడా చేసేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో రోడ్లు అన్నారు. ఇక్కడ చేపాడు మండలంలో ఓకే, అది ఏంటంటే చేపాడు మండలం అల్లాడిపల్లి దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి, ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంది. మేము దానికి ఎస్టిమేట్ తయారు చేసి పంపించాము. సుమారు 4-5 సార్లు గవర్నమెంట్ పోయిన తర్వాత దానికి ఏమిటంటే ఒక్కసారి రీలేయింగ్ వేసిన తర్వాత దానికి ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ రీలేయింగ్ అనే రూల్స్ ఉంది. అది 2022 వరకు రోడ్డు స్ట్రెంగ్త్ని బట్టి వేయకూడదని వాళ్ళ రూల్స్లో ఉంది. అయినా రోడ్డు డ్యామేజ్ అయింది అనేది నిజమే. అయినా వాళ్ళ దగ్గర ఏంటంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి పొడుగు చేయాలంటే అది 2022 వరకు దాని స్టెబిలిటీ ఉందని చెప్పి వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది. మేము చెప్పి అది రిపోర్ట్ కాదా, రిపోర్ట్ మీద ఉన్నా కూడా మాకు రోడ్డు చాలా డ్యామేజ్ అయింది అని చెప్తే అది కూడా తొందరలో టెండర్లు పిలిచేయడానికి ఎస్టిమేట్ శాంక్షన్ చేస్తానని చెప్పి మొన్న మినిస్టర్ దగ్గరికి పోయాము. మినిస్టర్తో మాట్లాడి అది కూడా ఫస్ట్ ప్రియారిటీ పెట్టడం జరిగింది. తొందరలో అది కూడా శాంక్షన్ అయితే చెప్పి తెలియజేసుకుంటున్నాను.